హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వాలంటీర్లను విధుల్లో కొనసాగించాలి. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ గురించి మనం మాట్లాడుకుందాం. గౌరవ అధ్యక్షులు ఈశ్వరయ్య గారు మాట్లాడిన మాటలు మీరు పూర్తిగా వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన కథనం ప్రకారం వాలంటీర్లను విధుల్లో కొనసాగిస్తూ ప్రభుత్వం తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని వాలంటీర్ అసోసియేషన్ డైరెక్టర్ గౌరవ అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద ఉధృతి ప్రాంతాల్లో వాలంటీర్లు పాల ప్యాకెట్లు, బ్రెడ్స్, బిస్కెట్ మరి ఇతర ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నట్లుగా మనకు తెలిసిందే. ఈ సందర్భంగా ఈశ్వరయ్య గారు మాట్లాడుతూ ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సంబంధించిన 300 మంది వాలంటీర్లను వెంటనే సహాయం అందించడానికి ప్రజలకు తీసుకోవాలని, అక్కడున్న ప్రాంతాల్లో వారిని కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, అలాగే వాలంటరీ వ్యవస్థనే త్వరగా విధుల్లోకి కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే వాలంటీర్ విధుల్లో ఉంటే నగరంలో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా కృషి చేసే వాళ్ళని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇంటింటికి ఆహార పదార్థాలను, మందులను, ఇతర వస్తువులను చేరవేయడంలో, ప్రజలకు సేవ చేయడంలో వాలంటీర్లు ముందు వరుసలోనే ఉంటారని మరొక్కసారి ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం వారి లేని లోటు కనిపిస్తుందని ప్రభుత్వం వెంటనే వారిని విధుల్లో కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయ పోరాటాలకు వెనకడుగు వేయము అంటూ మరొక్కసారి స్పష్టం చేశారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇవే.